జర్నలిస్ట్ సాయి, నేనైతే జర్నలిస్ట్ సాయి అన్నా, బ్రోకర్ సాయి అంట. వైఎస్ఆర్సీపీకి బ్రోకరిజం చేయటంలో నెంబర్ 1గా ఉంటాడు. సరే, నిన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలన్నీ కూడా అమలు చేసేశాడు, అన్నీ కరోనా ఉన్నప్పటికీ కూడాను హామీలన్నీ కూడా ఇచ్చేశాడు. సరే, ఏవైతే పథకాలన్నీ అవన్నీ ఇచ్చాడని చెప్తూ ఒక్క అద్భుతమైనటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఆ విషయం ఏంటి అనేటువంటిది మనకంటే కూడా బ్రోకర్ సాయి చెప్తేనే దానికి అందం. ప్రజలకు కూడా ఈడెంత పేటీఎం కుక్కో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సో ముందు ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేటీఎం డబ్బులు ఇస్తున్నందుకు మన బ్రోకర్ గాడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమైంది. ఏ ఒక్క దాంట్లోనూ మాట తప్పలా, అయినా ఓడగొట్టారు. మద్యం విషయంలోనూ ముందే చెప్పాడు ఆ ముక్క, ధరలు పెంచుతానని. అలాగే నాణ్యమైన దాని పేరేంటది, అలవాటు పడ్డ బ్రాండ్లను మారుస్తానని ముందే చెప్పాడు. మద్య నిషేధ స్ఫూర్తితో అని చెప్పాడు. నిషేధం కూడా చివరిలో చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. కానీ ఆ దిశగా తీసుకువెళ్ళాడు. సరే, మొదట్లో కరోనా టైంలో అవకాశం వచ్చి చేయలేకపోయాడు, అది పక్కన పెడదాం. బట్ దశల వారీగా అన్నటువంటి పాయింట్ లో మద్యానికి సంబంధించి సో అది ఏం మాట్లాడారు, ఇంతకుముందు చాలా చెప్పాడు, అవన్నీ మనకు పనిలే. ఎందుకంటే వాడు బ్రోకర్ అని చెప్పడానికి ఈ ఒక్క వీడియోలో ఈ ఒక్క పాయింట్ చాలు. ఏం చెప్పాడు, మద్యాన్ని రేట్లు పెంచుతానని ముందే చెప్పానండి. ఓకే, అది వాస్తవ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఏం చెప్పాడు, రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, అలాగే అవి ఎవరైనా మద్యాన్ని తాగాలంటే షాక్ కొట్టే విధంగా 5 స్టార్ హోటల్ రేట్లను ఉంచుతానని అంతవరకు చెప్పాడు. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మద్యపాన నిషేధంలో భాగంగా నేను రేట్లు పెంచానని చెప్పాడు. ఇప్పుడు ఈ బ్రోకర్ గారు ఏం చెప్పాడు, ఇంకా అలవాటు పడిన బ్రాండ్లు మారుస్తానని. ఒరే బ్రోకర్ సాయి, నేను చెప్తున్నా నీకు, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే పాత బ్రాండ్లను రద్దు చేసి కొత్త బ్రాండ్లను తీసుకొస్తాను, లేకపోతే అలవాటు పడిన, నీ భాషలో చెప్పాలి, అలవాటు పడిన బ్రాండ్లని తొలగించి కొత్త బ్రాండ్లను ఏర్పాటు చేస్తానని చెప్పానని ఒక్క వీడియో చూపించరా బ్రోకర్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్ మోసపు రెడ్డిగా మిగిలిపోయినటువంటిది మద్యపానం అమలు చేసి, అవి కూడా పిచ్చి బ్రాండ్లు అమలు చేసి ప్రజల పొట్టలు కొట్టి ఆడవాళ్ళ పుస్తకాలని తెగ నరికి అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుండాలి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో మద్యాన్ని విచ్చలవిడిగా దొరికేలా చేయటమే కాకుండా మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకుని అక్రమంగా రాష్ట్రంలోకి సప్లై చేసే స్థాయికి వైసీపీ శ్రేణులు వాలంటీర్లు దిగజారిపోయారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని ఏ విధమైనటువంటి ఆదాయ వనరుగా చూశాడో, ప్రజలని కేవలం తాగించి ఆ సొమ్ముల్ని రాష్ట్ర ప్రజలని దగ్గర నుంచి గుంజుకొని తాడేపల్లి ప్యాలెస్ కి భోషానానికి చేర్చుకున్నాడు. దాదాపు 4,000 కోట్లు పైచిలుకులే అక్రమాలు జరిగాయి ప్రతి సంవత్సరం అని చెప్పేసి నివేదిక వస్తే, గత 5 ఏళ్లలో దాదాపుగా 18,000 కోట్లకు పైచిలుకు అక్రమాలు జరిగాయని చెప్తే ఈ బ్రోకర్ గాడు ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధానికి అడుగులు వేశాడు, దశల వారీగానే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడని చెప్పాడు. నేను దానికి కథ చెప్తా వినరా, నీకు తెలుసు కాకపోతే నీకు పేమెంట్ పడుతుంది కాబట్టి దాన్ని కవర్ చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధానికి అమలు చేయాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎందుకంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో లాక్డౌన్ ఎత్తేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి అందరికంటే దక్షిణాది రాష్ట్రాలలో ఫస్ట్ లిక్కర్ షాపులు ఓపెన్ చేసి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, ఎల్లో జోన్ అనేటువంటి జోన్స్ ని ఏర్పాటు చేసి ఎక్కడైతే సేఫ్ జోన్ లో ఉన్నారో ఆ జోన్లలో అప్పటికప్పటికి జోన్స్ అన్ని కూడా మార్చేసి అక్కడ లిక్కర్ షాపులను ఓపెన్ చేసి ఉపాధ్యాయులని క్యూ లైన్ నిలబడే వాళ్ళ కోసం పెట్టిన మాట వాస్తవం కాదా? ఒకటి. రెండవది నేను కూడా చెప్తున్నా విను, కొంచెమైనా నిజాలు చెప్పేటప్పుడు సిగ్గు శరం ఉండాలి, కొంచెమైన ఆలోచన ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రజలు గత 5 ఏళ్ళు ఆయన పరిపాలన టేస్ట్ చేశారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి మనకు డబ్బులు వేస్తున్నాడు. ఏదైనా కొడవచ్చు, ఏదైనా నాకొచ్చు, డబ్బులు పెడితే చాలు అనేటట్లు వ్యవహరించడంలో ఈ బ్రోకర్ సాయి గారిది ఫస్ట్ ప్లేస్. ఇక మద్యపాన నిషేధానికి అడుగులు వేశారు. ఆయన బెల్ట్ షాపులు ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తారని బెల్ట్ షాపుల్ని తగ్గించిన మాట వాస్తవ విషయమే. కానీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలను మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. అంతేకాకుండా అసలు ఈ బ్రాండ్స్ ఎక్కడ తయారవుతున్నాయో, ఎవరి దగ్గర తయారవుతున్నాయో తెలియకుండా ప్రజలకు ఇవే తాగాలి, మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఇవే తాగాలి అనేటువంటి దాన్ని ఒక మ్యాండేటరీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి ప్రజల బాగోగుల గురించి, పరిపాలన గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి నకిలీ మందులు తయారు చేసి అవి ప్రజల చేత బలవంతంగా దాగించి డబ్బులు దండుకున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది వాస్తవ విషయం. ఇక మద్యపాన నిషేధం. అరే బ్రోకర్, ఏపీ లిక్కర్ బ్యావరేజ్ లిమిటెడ్ ఏర్పాటు చేసి దానికి ఇంత ఆదాయం వస్తుంది మాకు సంవత్సరానికి, కాబట్టి ఈ మద్యం కార్పొరేషన్స్ మీరు అడ్డం పెట్టుకొని 24,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చిన మాట వాస్తవం కదా. మరి సిగ్గు లేకుండా దశల వారీగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేశారంటున్న అప్పులు తెచ్చుకొని దానికి ఆదాయాన్ని చూపించి దాని ఆదాయ మార్గాన్ని కనిపెట్టి ఆదాయం ఇంత వస్తుందని చెప్పేసి దాని ద్వారా 24,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి దాని ఆదాయాన్ని పెంచి చూపిస్తాడా, లేకపోతే దశల వారీగా మద్యపానాన్ని అమలు చేసి ఆదాయాన్ని తగ్గించి చూపిస్తాడా? ఆ మాత్రం బుర్రా జ్ఞానం లేనోడు నువ్వు బ్రోకరిజం కాకపోతే జర్నలిజం చేస్తున్నావురా పనికి మానోడా? కొంచెం అన్న ఆలోచన ఉండాలి. అన్ని అబద్ధాలు, నోరు తెలిస్తే అబద్ధాలు. తెల్లారిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని ఫెయిల్ చేయాలి, జగన్ని హీరోని చేయాలి. జగన్ని హీరోని చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పేటీఎం డబ్బుల కోసం, చిల్లర డబ్బుల కోసం ఈ కుక్క బానిస బతుకుతుంది. ఇది వాస్తవ విషయం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోండి, మద్యం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. దాని ద్వారా ఇంత ఆదాయం వస్తుందంటూ 24,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. ఇంకా మద్యపాన నిషేధాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడు? కేవలం హామీలు ఇచ్చాడు. మద్యపాన నిషేధం అంటే అన్ని రాష్ట్రాలలో చలామణి ఉన్నటువంటి మద్యాన్ని ఆపేసి ఆయనంతటా ఆయన సిండికేటెడ్ గా ఓన్ బ్రాండ్లను తయారు చేసి లేబుల్ మార్చి షాపులకేసి ప్రజల చేత ఈ మందే తాగాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే బలవంతంగా తాగించి వాళ్ళ ఆరోగ్య సమస్యలు పాడైపోతున్నా ఏమాత్రం కేర్ చేయకుండా కేవలం జే ట్యాక్సులతోటి తాడేపల్లి భోషానాన్ని నింపుకున్నటువంటి గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. అక్కడ చిల్లర చికెన్ ముక్కలు వేస్తే ఏరుకొని తిని ఇలాంటి బ్రోకర్ గాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నమాట వాస్తవ విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన బూమ్ బూమ్, బ్రిటిషియన్ ఎంపైర్ ఇలాంటి బ్రాండ్స్, హైదరాబాద్ విస్కీ, 555 లేకపోతే ఇలాంటి బ్రాండ్స్ భారతదేశంలో ఎక్కడ తయారవుతాయో వాటి నాణ్యతా ప్రమాణాలు ఏంటి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో మద్యం గురించి ఎవరిని అడిగినా చెప్పేది ఒకటే మాట, అది మందు అని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మేము తాగుతున్నాం తప్పటి నుంచి అది మందు అయితే కాదు అనేటువంటిది వాస్తవ విషయం. ఇలాంటి బ్రోకర్ గాళ్ళు, ఇలాంటి చెంచాగాళ్ళు అంతా జగన్మోహన్ రెడ్డి మొగ్గ గుడుస్తూ ఆయన ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ఆశపడుతూ ఇట్లాంటి మీడియా ముందుకు వచ్చి కనీసం సిగ్గు, లజ్జ, మానవ అభిమానం, సీము నెత్తురు వదులుకొని మీడియా ముందు పనిచేస్తున్న పనికి మాలిన వెధవలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం వీళ్ళు ముందుంటారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి మద్యం మీద ఇంత తొండి చేస్తే దాన్ని కవర్ చేస్తూ సాయిగాడు మాట్లాడాడు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు 50,000కే పెన్షన్ ఇస్తారని ఎవరో చెప్పలా, కానీ దాన్ని పెన్షన్ ఇస్తానన్నాడు, హామీ కూడా నెరవేర్చాలని చెప్పి సాయి గారు అడుగుతున్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఈ బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి కోసమే కొట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసమే వీడు బతుకుతాడు అనేది 100కి 100% నిజం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ జగన్ టైంలో కంపేర్ చేసుకుంటే అందరికి తెలిసిన విషయమే. జే బ్రాండ్లతోటి జనాన్ని చంపింది జగన్మోహన్ రెడ్డి. అంత బాగా చేసి అంత బాగా ఎరగదీసి అంత పెద్ద పోటుగాడైతే ముండా 11 సీట్లు ఎందుకు ఇస్తారా అనేటువంటిది నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏది ఏమైనా నీలాంటి బ్రోకర్లకు చెప్పుతో కుట్టే సమయం దగ్గరలోనే వచ్చింది.